రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముచ్చటగా మూడోసారి చిక్కోలు జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి విచ్చేయనున్నారు. ఈసారి అది నరసనపేట వేదిక కానుంది. మొదటిసారి ఏదైతే దీపం పథకం ప్రారంభంలో భాగంగా ఇచ్చాపురం, అదేవిధంగా మత్స్యకార చేదోడు హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ కాక ఈసారి మాత్రం నరసనపేట స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో ఈరోజు 6 గంటల పాటు ఆయన పర్యటన కొనసాగబోతుంది. ఆయన ఈ నియోజకవర్గం పర్యటనలో ఈ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి దోహదపడుతుంది, వ్యవసాయ ఆధారిత నరసనపేట జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించిన రైతులు పడుతున్న వేతనాల పరిష్కారానికి ఆయన పర్యటన ఏ మేరకు దోహదపడుతుందనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నరసనపేట ఎమ్మెల్యే బొగ్గ రామమూర్తున్నారు. చూస్తే కనుక మూడోసారి ముచ్చటగా చిక్కోలు విచ్చేస్తున్నారు. ఈసారి మీ కాన్స్టిట్యున్సీ వేదిక కావడం పూర్తిగా వ్యవసాయ ఆధారిత కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ సమస్యలు వెంటబడుతున్న ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అనగా శనివారం 16వ తారీఖు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నర్సంపేట రావడం జరుగుతుంది. దాంట్లో ప్రజావేదిక కార్యక్రమం కలిపి ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటారు ప్రజావేదిక ద్వారా. అలాగే ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచాలి, గత పాలకులు వదిలి వెళ్ళిన చెత్తని సమూలంగా పరిపాలనలో కానీ ఫిజికల్గా కానీ ప్రజలను చైతన్యపరిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ సందర్భంగా నర్సంపేట ప్రజానీకం అతని ఘన స్వాగతం పడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని గంటల పాటు ఈ పర్యటన కొనసాగబోతోంది, ఏ మేరకు క్రౌడ్ని ఈరోజు గ్యాదర్ చేశారు? ఒక 4 అవర్స్ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. క్రౌడ్ అనేది ఇక్కడ గ్యాదరింగ్ ఏం లేదు, స్వచ్ఛందంగా పిలుపు ఇవ్వడం. ఆ పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణం నుంచి ఈ నర్సంపేట నియోజకవర్గం నలుసెరగల నుంచి మరి ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కలుసుకుంటాం, వారి మాటలు వినాలనే ఆలోచనతో, వారు చెప్పిన సూచనలు పాటించాలనే ఆలోచనతో ఈవేళ ప్రజానీకం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములనంటూ ఈ పర్యటన ఒక చైతన్యంకి దోహదపడుతుంది. ఇది చైతన్యానికి తప్పనిసరిగా ఇది దోహదపడుతుంది. కారణం ఏంటంటే స్వచ్ఛమైన రాష్ట్రంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్కి అవతరించాలి, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్కి అవతరించాలి. గత పాలకులు చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో సరిదిద్దు ఈ రాష్ట్రాన్ని 2024 సరికి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లోనే ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ భాగస్వామ్యం చేయడం జరిగింది. కనుక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఈరోజు నరసనపేట వేదిక ఆయన పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన సభా వేదిక దగ్గర మనం ఉన్నాం. ఈ సభా వేదిక దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ సభాస్థలం మాత్రం ఈరోజు అంటే కార్యక్రమం సిద్ధమవుతుంది. ఉదయం 9 గంటలకి ఆయన పర్యటన ఉండబోతుంది అన్నటువంటి సమాచారంతో ఆ షెడ్యూల్ మారే పరిస్థితి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఉదయం 7:30 నుండి విజయవాడలో బయలుదేరి ఆయన నేరుగా 10 గంటలకి ఏదైతే నరసనపేట సమీపంలో ఉన్నటువంటి ఇది తామరాపల్లి జంక్షన్ దగ్గర హెలిప్యాడ్ దిగడం జరుగుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మూ జంక్షన్ ఫ్లైఓవర్ కింద నుండి క్యాన్వాయ్ వస్తుంది. ఆ క్యాన్వాయ్ కూడాను తీరుగా సభాస్థలం దగ్గర చేరుకుంది. ఇక్కడ సుమారు 3 గంటల పాటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో వీరందరితో కూడా చర్చిస్తారు. ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసేందుకు, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అవుతారు. ఎవరిని కూడాను జనాలను తరలించే ప్రక్రియకి మాత్రం ఈ కార్యక్రమం ఎటుపట్లు చేపట్టడం లేదు. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోవైపు ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి శ్రీకాకుళం అంటే నరసనపేట టౌన్ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడాను పల్లిపేట జంక్షన్, అదేవిధంగా మారుతినగర్ జంక్షన్, సత్యవరం జంక్షన్తో పాటు అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర కూడాను వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సచివారం ఫ్లైఓవర్ కింద నుంచి సర్వీస్ రోడ్లో నేరుగా అంటే హెలికాప్టర్ చేరుకుంటారు. కాకపోతే అక్కడ మాత్రం పార్టీ శ్రేణులతో జిల్లా అభివృద్ధి కోసం చర్చించే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జిల్లా అభివృద్ధి కోసం చేసినట్టు పలు తీర్మానాలు కూడాను ఈరోజు ఈ పర్యటనకు ఎంతకన్నా దోహదపడే పరిస్థితి ఉంది. ముచ్చటగా మూడోసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రాకకు మాత్రం నరసనపేట అన్ని రకాలుగా కూడా ఈరోజు సంసిద్ధం
చేశారు. మరోవైపు భద్రతా దృష్ట్యా కూడాను NH-16 పక్కనే ఉన్నటువంటి ప్రదేశంలో ఈరోజు ఈ సభాస్థలం ఏర్పాటు చేయడం, క్రౌడ్ ఎక్కువగా వస్తుందో వెహికల్ రాకపోకలు ఉంటాయనే ఉద్దేశంతో ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించిన 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఏర్పాట్ల నడుమ ఆయన పర్యటన కొనసాగుతుంది. సుమారు 6 గంటల పాటు ఆయన పర్యటన జిల్లాలో కొనసాగుతున్న ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం చెప్పుకున్నటువంటి నర్సన్నపేటకు ఆయన రాక ఏ విధంగా రైతులకు దోహదపడుతుంది, మరోవైపు ఎక్కడైనా కూడా రైతుల నుండి ఎటువంటి ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్సీ వర్గాల నేపథ్యంలో పోలీసులు కూడా సభా ప్రాంగణంకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడాను తనిఖీలు చేసి సభ వద్దకు విడిచిపెడతారు. కాకపోతే ఈ క్యాన్వాయ్ పొడుగున ఉన్నటువంటి ఇరుపక్కలు కూడాను పోలీసులు బలగాలు మోహరిస్తారు. హైవే కనెక్టివిటీ కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం అడుగును కూడాను తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం కూడాను ఇక్కడ తనిఖీలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత సభాస్థలం దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు వారు చేసినటువంటి ఈ భద్రతా ఏర్పాట్లు ముఖ్య పర్యటనకు ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నర్సన్నపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.